జోగిని అక్షరాణి అందరికీ శనార్థి. ఇక్కడ ఈరోజు వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ట్రాన్స్జెండర్లు, శివశక్తులు, జోగినీలు అందరూ కలిసి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు పోసుకోవడం కోసం దేశ విదేశాల నుంచి అంటే ఢిల్లీ నుంచి, ఆంధ్ర నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ తలంబ్రాలు పోసుకోవడానికి వస్తారు. చాలా అంటే అతిపెద్ద జాతర ఇది తెలంగాణలో, చాలా పెద్ద జాతర. ఇంకొకటి ఇక్కడ మాకు రాముడు ఇచ్చిన వరం వల్ల మేము మూడో మనుషులుగా పుట్టడం జరిగింది. కావున శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం సాక్షిగా మేము కూడా ఒకరికొకరము తలంబ్రాలు పోసుకుంటూ ఇక్కడ చాలా ఆనందంగా తెలుపుతున్నాము. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వేములవాడలో ప్రతి సంవత్సరం వేల దేశాల నుంచి వస్తున్నారు, కొంత వేల మంది వస్తుంటారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నా పేరు సుచిత్ర అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేమందరం కూడా వచ్చాము. ప్రతి సంవత్సరం వచ్చేది కాదు, ప్రతి సంవత్సరం వస్తాము. చాలా ఆనందంగా ఇక్కడ చేసుకుంటాము. ఆ కళ్యాణం సీతారాముల కళ్యాణం అప్పుడే మాకు కూడా మేము తలవాళ్ళు పోసుకొని మేము కళ్యాణం అయినట్టు మేము కూడా ఫీలింగ్ అవుతాము. అది పసుపు కొమ్మలు కట్టుకొని చేసుకొని బాగా జీలకర్ర బెల్లం పెట్టుకొని అందరం చాలా హ్యాపీగా ఉంటాము. హ్యాపీగా అక్కడ రేపు బోనాలు తీస్తాము. ఇవాళ కళ్యాణం అయిన తర్వాత రేపు బోనాలు తీస్తాము. బోనాలు అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ కళ్యాణం అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాను. హైదరాబాద్ వచ్చాను. నేను 10 సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి తలంబ్రాలకి. చాలా అంగరంగ వైభవం జరుపుకుంటాము. ఎందుకంటే ఆ వేములవాడ రాజన్న గుడిలో కళ్యాణం జరగడం అంటే చాలా మాకు మంచిదండి. అదృష్టంగా భావిస్తున్నాను. మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి వచ్చి మేము తలంబ్రాలు పోసుకుంటాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి తలంబ్రాలు పోసుకుంటామండి. రేపు మా బోనాలు కూడా ఉన్నాయి, బోనాలు చేసుకుంటాం. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అందరికి హ్యాపీ శ్రీరామనవమి. అందరు చల్లగా ఉండాలి, అందరు బాగుండాలి. అందరికీ మొట్టమొదటి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ గత 15 సంవత్సరాల సంది మేము ఏటేట ఇక్కడ వస్తాము. మాకంటూ ట్రాన్స్జెండర్స్ కి కళ్యాణ వైభోగం ఉండదు కాబట్టి ఇక్కడ తలవాలు పోసుకొని మేము కన్యాదానం ఆడి రంగరంగ వైభోగం వస్తాము. గత సంవత్సరం కంటే ఈ ఏట చాలా బాగుంది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నా పేరు ఆరోగ్యర్ర. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను గత 9 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ఒక వింతమైన విషయం ఏంటి అంటే మన రాజన్న సన్నిధిలో అంటే శివుడి గుడిలో రాములవారి కళ్యాణం ఇక్కడ మాత్రమే జరుగుతుంది వేములవాడలో. అది కన్నుల పండుగ. మా విగ్రహాలే కానీ, గోపిలే కానీ, శివభక్తులే కానీ, అర్ధనారీణ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ రాములవారి కళ్యాణంలో శివుడిని భావించుకొని ఇక్కడ కళ్యాణం ఆడడం జరుగుతుంది. లోక కళ్యాణం ఇది ఎందుకు చేస్తారు అనుకుంటారు. లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ట్రాన్స్జెండర్స్ అందరూ ఇక్కడ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది.